నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి. విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల వామపక్ష పార్టీల నాయకులను కోరిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించే కేసీఆర్ రోడ్ షోకు నల్ల బ్యాడ్జీలతో స్వాగతం పలికిన గోదావరి వంతెన సాధన సమితి. పట్టణంలో గోదావరి ఒడ్డున మండుతున్న ఎండలో నిరసన ప్రదర్శన చేసిన వంతెన సాధన సమితి సభ్యులు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇండియా కూటమిలో తీసుకున్న నిర్ణయం దృష్ట్యా పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్న సిపిఐ పార్టీకి చెందిన చాడ వెంకటరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్లకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చెన్నూరు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. సింగరేణికి ఆపద్ సమయంలో నిధులను సర్దుబాటు చేసి కాపాడింది గడ్డం వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపూర్వం సింగరేణిలో 62,000 మంది ఉద్యోగులు ఉండేవారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రస్తుతం 39,000 ఉద్యోగాలకు చేరుకుంది. అంటే 24,000 ఉద్యోగాలు మాయం చేశారని, ప్రభుత్వం 25,000 కోట్ల సింగరేణి నిధులను వాడుకుందని, ఇంతవరకు సంస్థకు చెల్లించలేదని, సింగరేణి కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సింగరేణి ఉద్యోగాలు మరియు సంస్థ మనుగడ కాపాడుకోవాలంటే కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే పూర్తి మద్దతు ఇవ్వాలని, అందరి సహకారంతో గడ్డం వంశీని ఎంపీగా గెలిపించుకుందామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, నాయకులు జనక్ ప్రసాద్, బాపన్న, మునీర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, శివకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పోలింగ్లో ఇండియా కూటమి పెద్ద ఎత్తున ముందడుగులో ఉన్నది. డెఫినెట్లీ ఇండియా కూటమి గెలిచే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో సిపిఐ ప్రత్యేకంగా ఇప్పుడు చాడా వెంకటరెడ్డి గారు, శంకర్ గారు వారు వచ్చి పెద్దపల్లిలో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వంశీ గారికి సపోర్ట్ మద్దతు ఇస్తూ వారిని గెలిపించాలని చెప్పి అప్పీల్ చేయడం. ఇక్కడ ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ చాలా పెద్దది, చాలా మంది సింగరేణి కార్మికులు ఉన్నారు. ఏఐటీయూసీ కూడా వంశీకృష్ణకి మద్దతు ఇస్తూ దీన్ని గెలిపించాలని చెప్పి ఏఐటీసీ కూడా ముందుకు రావడం జరిగింది. ఈరోజు పొద్దున మన వెల్లంపల్లి కాజీపేట్ మైన్స్లో ఒక గేట్ మీటింగ్ కూడా జరిగింది. చాలా మంచి స్పందన ఉంది సింగరేణి కార్మికులలో. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సింగరేణి సంస్థలో 62,000 ఉద్యోగాలు ఏదైతే ఆ రోజుల్లో ఉండేనో ఈరోజు 39,000 ఉద్యోగాలు, అంటే సుమారు 23,000 ఉద్యోగాలు తగ్గించిన ఘనత టీఆర్ఎస్ పార్టీ. నిన్న కొప్పులీశ్వర్ గారు మాట్లాడేటప్పుడు వారు నిజంగానే ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. సింగరేణి సంస్థను కాకా వెంకటస్వామి గారు అప్పుడు BIFRలో తొలగించి సింగరేణి సంస్థను 1,00,000 ఉద్యోగాలు కాపాడారు. కానీ నువ్వు మంత్రి పదవిలో ఉన్నాక సింగరేణి సంస్థను ఒక కీలకమైన పాత్ర వేస్తారు తెలంగాణ ఉద్యమంలో. ఆ సంస్థలోనే 23,000 ఉద్యోగాలు బర్తరాఫ్ చేస్తే కొప్పులీశ్వర్ గారికి ఈ సమస్యనే గురించే మాట్లాడలేదు. నేను కార్మికులకు కొడుకు అని చెప్తున్నాను, ఫెయిర్ ఎనఫ్. కానీ కార్మికులకు ఏదో చేయాలి కదా, ఏమి చేయలేదు. దాంతోపాటు సింగరేణి సంస్థలో 20,000 కోట్ల రూపాయలు
ఏదైతే అప్పు తీసుకుందో రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పును కూడా దుర్వినియోగం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అప్పుడు కూడా గొప్పలేశ్వర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కార్మికుల గురించి మాట్లాడాలి, సంస్థ గురించి మాట్లాడాలి, సంస్థ కాపాడితేనే కార్మికులకు సరైన బోనస్ ఇతర ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్న కార్మికుల కళ ఏదైతే ఉందో సొంతింటి కళ అది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి ఈరోజు ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ ఉంది ధర్మపురిలో, మేమందరం కూడా వారికి అప్పీల్ చేయబోతున్నాము. ఈ కోల్ ఇండియాలో ఏదైతే పల్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియా అబ్జర్వ్ చేస్తుందో అది సింగరేణి సంస్థ కూడా చేయాలని చెప్పి మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేయబోతున్నాము. సింగరేణి కార్మికులకు కూడా న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు రావట్లేదు. సొంత ఇంటి పథకం సింగరేణి కార్మికులకు అమలు చేయాలని చెప్పాడు, అసెంబ్లీలో చెప్పాడు ముఖ్యమంత్రి గారు అన్నాడు, కానీ దాన్ని కూడా అమలుపరచలేదు. 35 సంవత్సరాలు దాటిపోయి ఇవాళ చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. డిపెండెంట్ ఉద్యోగులు కాకుండా పోతుందంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా 40 సంవత్సరాలు చేస్తున్నారని ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు. దాన్ని కూడా అమలుపరచలేదు అన్ని సంవత్సరాలు. మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో మీటింగ్ జరిగిన సందర్భంలో 35 నుంచి 40 చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆల్రెడీ సింగరేణి మేనేజ్మెంట్ బోర్డులో తీర్మానం చేసింది. రేపు ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఈ జూన్ 4వ తారీఖు తర్వాత సింగరేణిలో అమల్లోకి వస్తుంది. దానివల్ల సుమారు 600-700 మంది కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఆగిపోయినాయన్నీ కూడా ఇప్పుడు వస్తాయి. అట్లాగే మేము ఇక్కడ మద్దతు ఇవ్వాలి అని అడిగినప్పుడు సరే మా పార్టీ నిర్ణయం ప్రకారం జరుగుతున్నప్పుడు కూడా మేము వివేక్ గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకున్నాము. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఇవాళ సింగరేణి కార్మికులు 12 నెలలు డ్యూటీ చేస్తే 9 నెలలు 10 నెలల జీతమే తీసుకుంటున్నారు. 3 నెలల జీతం పైన ఇన్కమ్ ట్యాక్స్ కిందనే పేమెంట్ చేస్తున్నారు. 30% సింగరేణి కార్మికులు అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కింద పే చేస్తున్నారు. దాన్ని అధికారులకు ఇచ్చినట్టు ఇప్పించాలని చెప్తే వారు తప్పనిసరిగా సీఎం గారి దృష్టి తీసుకుపోయి అమలు చేపిస్తామని చెప్పారు. అట్లనే సొంత ఇంటి పథకానికి 250 గజాల స్థలం ఇవ్వాలి, 15 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం కార్మికులకి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి అమలు చేయిస్తామని చెప్పారు. క్వార్టర్లు సింగరేణి కార్మికులు రిటైర్ అయిన కార్మికులకి ఎవరి క్వార్టర్లు వాళ్ళకే ఇవ్వాలంటే వాటిని కూడా పరిష్కారం చేసుకోమన్నారు. అట్లనే కొత్త మైన్స్ గురించి మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకపోతే ఎన్నికలు కాగానే ఒక నెల రోజుల్లోనే తాడిచెర్ల మైన్ ఏదైతే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిచెర్ల 2 సింగరేణికి అలాట్మెంట్ చేశారో అది 12-13 సంవత్సరాల నుంచి సింగరేణి చేయలేదు. ఇవాళ దాన్ని తాడిచెర్లకి పర్మిషన్ గురించి తీసుకున్నారు. ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ అవన్నీ రాగానే తొందరగా తాడిచెర్ల 2 సింగరేణి ఆధ్వర్యంలో ప్రారంభంగా ఉంది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చినటువంటి హామీలలో ప్రజలకు ఎట్లయితే అమలు చేస్తున్నారో సింగరేణి కార్మికులకు కూడా కొన్ని పరిష్కారం తీసుకొచ్చారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ గారిని గెలిపించాలని సింగరేణి కార్మికులకి వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తాం. గత 10 సంవత్సరాలు మీరు చూసుకుంటే సింగరేణి సంస్థ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారికి చేయాల్సిన పనులు ఎన్నో అడ్డదారిలో వదిలేసి కార్మికులని ఇబ్బంది పెడుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. సింగరేణి సంస్థలో ఉన్న బాయిలని ప్రైవేట్ సంస్థలకు ఆక్షన్ చేసి సింగరేణినే అమ్మేశారు. ఇది కార్మికులకు అండదండగా ఉంటున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈరోజు అందరూ గమనించాలని అడగాలి. మేము ఈరోజు పొద్దున కార్మికులతో కూడా మాట్లాడుతుంటే కూడా సింగరేణి కార్మికుల క్వార్టర్లను కూడా సింగరేణి కార్మికులకు ఇవ్వకుండా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇస్తున్నారని చెప్పి ఈరోజు కార్మికులు కూడా బాధపడుతున్నారు.
కార్మికులు బాగుంటేనే సంస్థ బాగుంటుంది, సంస్థ బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటేనే మన దేశం బాగుంటుంది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఉద్యోగులు, ఇతర సర్వీసులకు చెందిన ఓటర్లు ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ వేసే విధానాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పోలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. బ్యాలెట్ పత్రంపై ఓటరు యొక్క సరైన వివరాలు నమోదు చేయాలని, బ్యాలెట్ పత్రం చేరే నియోజకవర్గ అడ్రస్ స్పష్టంగా ఉండాలని సిబ్బందికి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మే 13న జరగనున్న పోలింగ్కు ముందు, అనంతరం, ముగిసిన తర్వాత ఈవీఎంల రక్షణ కోసం స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతా విధానాన్ని ఏర్పాటు చేసినట్లు రామగుండం సిపిఎం శ్రీనివాస్ తెలిపారు. రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రత, కౌంటింగ్ రూమ్ల ఏర్పాట్లను పోలీస్ కమిషనర్, పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, గోదావరికని ఏసీపీ రమేష్, మంత్రిని సీఐ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల భద్రత మరియు కౌంటింగ్ రోజు భద్రత కోసం నియోజకవర్గాల వారీగా బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రంలో కౌంటర్లు, విద్యుత్, ఇంటర్నెట్, త్రాగునీరు, ఫైర్, సెక్యూరిటీ, ఇతర సదుపాయాల గురించి చర్చించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను కలెక్టర్ గారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత ప్రిన్సిపల్ జేఎన్టీయూ అండ్ అదర్ డిప్యూటీ కలెక్టర్స్ గారు, మా పోలీస్ సిబ్బంది, మన పోలీస్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇక్కడ కలిసి ఇక్కడ టోటల్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. కౌంటింగ్ సెంటర్స్ అంటే ముందు ఎలక్షన్ అయిన తర్వాత ఆ బాక్సెస్ అన్ని సేఫ్టీగా ఇక్కడ చేరుకోవడానికి, ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్లో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత కెమెరాస్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత బ్యారికేడింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ 3 లేయర్ సెక్యూరిటీ సిఏపిఎఫ్ ఉంటుంది, అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, తర్వాత స్టేట్ ఆర్మర్ ఫోర్స్ ఉంటుంది, దాని తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీస్ బయట పెరిఫెరల్ ఉంటుంది. అలాగే పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, తర్వాత క్యాండిడేట్స్ని ఎలా ఎక్కడ అలౌ చేయాలి, తర్వాత టోటల్గా 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి లోపల ఏరియా లోపల కౌంటింగ్ సెంటర్ ఆ బ్లాక్లో ఎట్లా అరేంజ్మెంట్ చేయాలని ఇప్పుడు కలెక్టర్ గారు మేము డిస్కస్ చేయడం జరిగింది. టోటల్ ఫుల్లీ సెక్యూరిటీగా ఉంది. మనకి ఈ బిల్డింగ్ అనేది చాలా మంచి అసెట్, దీనికి మనకు చాలా వైడ్ ఏరియా ఉంది. ఈ సెక్యూరిటీ మొత్తం టోటల్గా 3 లేయర్ సెక్యూరిటీ పకడ్బందీగా చేయడానికి ఆల్రెడీ డ్రాయింగ్స్తో సహా ప్లానింగ్ చేయడం జరుగుతుంది. సో విల్ బీ రెడీ.
అండ్ అంత అరేంజ్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్కు తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకేదైనా ఆ రోజు జనరేటర్ టైప్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇన్ కేస్ ఏదైనా పవర్ ఫెయిల్యూర్ ఉంటే కూడా. సో ఫైర్ సెక్యూరిటీ కానీ మొత్తం అన్నీ గ్రాడ్యువల్గా అన్నీ అయిపోతాయి. సో ఫార్ సో గుడ్, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మేము పకడ్బందీగా ప్లాన్ చేస్తాం. కరీంనగర్ జిల్లా కమిషనర్ పోలీస్ గారితో మన కౌంటింగ్ సెంటర్ పెద్దపల్లి ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు 90% వరకు చేయడం జరిగింది. ఆ 10% కౌంటింగ్ ముందు చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మేము పూర్తి చేసుకుంటాం. ఆ 4 సెగ్మెంట్స్కి మేము ఇక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అది రామగుండం, పెద్దపల్లి, మంథని అండ్ ధర్మపురి. సో ఈ కౌంటింగ్ సెంటర్లో ఆ 4 సెగ్మెంట్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా 4 గదుల్లో మేము చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాము. అలాగే కౌంటింగ్ ఏజెంట్స్కి, క్యాండిడేట్స్కి, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్కి అందించాల్సిన సౌకర్యాలైనా ఫెసిలిటీస్ అయినా కూడా తయారై ఉన్నాము. మీడియా మిత్రులను కూడా అందించాల్సిన మీడియా సెంటర్ అయినా, క్యాండిడేట్ సెంటర్ అయినా ఇవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాము. సో మా పోలింగ్ అవ్వగానే 100% సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ షూరిటీతో కౌంటింగ్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తిగా అరేంజ్మెంట్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నాం. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మంచిర్యాల జిల్లా ప్రజలకు చేసిన మోసాన్ని మరచి మరొకసారి జిల్లా ప్రజలను వంచించి ఓట్లు దండుకోవడానికి ఈ నెల 4న జిల్లా కేంద్రానికి రానున్నారని, ఆయన పర్యటనకు నిరసనగా ఈ రోజు జిల్లా కేంద్రంలోని గోదావరి నది ఒడ్డున గోదావరి వంతెన సాధన సమితి సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గోదావరి వంతెన సాధన సమితి నాయకులు తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ, గతంలో 2 సార్లు గోదావరి నదిపై అంతర్గ్రామ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామంటూ ఓట్లు దండుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని, కానీ 2 సార్లు అంచనాలు మారుస్తూ బ్రిడ్జి నిర్మాణం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, అంతేకాకుండా సింగరేణి ప్రాంతాల నుండి వచ్చే నిధులను ఈ ప్రాంతంలో ఖర్చు చేయకుండా టీఆర్ఎస్ నాయకుల సొంత నియోజకవర్గాలు గజ్వేల్, కోరుట్ల, సిద్దిపేటలకు మళ్లించారని ఆయన అన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో మంచిర్యాల పట్టణం మునిగినప్పటికీ చెన్నూరు ప్రాంత రైతులు పంటలు నీట మునిగినా కానీ ఒక్క టీఆర్ఎస్ మంత్రి కానీ నాయకులు కానీ పరామర్శించి నష్టపరిహారం చెల్లించిన పాపాన పోలేదని అన్నారు. ఇన్ని రోజులు జిల్లా ప్రజలకు చేసిన మోసాలకు టీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి వంతెన సాధన సమితి నాయకులు కలకుంట్ల మల్లయ్య, నల్ల నాగేంద్ర ప్రసాద్, బానోతు దాస్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల గోదావరి నది మీద వంతెన ఈ బ్రిడ్జి నిర్మాణం అవుతుందో ఇదొక డైలీ సీరియల్ లాగా, ఒక టీవీ సీరియల్ లాగా కథ నడుస్తూ ఉన్నది. యాక్టర్లు మారినప్పుడల్లా కథ పెరిగినట్టుగా ఎమ్మెల్యేలు మారినప్పుడల్లా ఈ కంచికి పోతా ఉన్నది ఈ బ్రిడ్జి నిర్మాణం అంతా కూడా. గతంలో కేసీఆర్ ఈ బ్రిడ్జిని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడి ప్రజల ఓట్లు దండుకొని ఇక్కడ మొండి చేయి చూపించారు. 2018లో తనే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణాన్ని పూనుకుంటానని హామీ ఇచ్చి సింగరేణులు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు తర్వాత 125 కోట్లతో అంచనా వేసారు. తర్వాత 164 కోట్లతో మరోసారి అంచనా వేసారు. వల్లభ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయమని చెప్పిండ్రు. వారికి దాదాపు 2018 నుంచి 2023 వరకు కూడా వారికి సమయం ఉండే. కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దురదృష్టం, వారు ఒకనాడు కూడా దాని మీద సీరియస్గా పట్టించకపోవడం, ఇప్పటివరకు ఒక్క పిల్లర్ నిర్మాణం కూడా జరగకపోవడం వల్ల బ్రిడ్జి నిర్మాణం అయిపోయింది. దీన్నే ఇవాళ కేసీఆర్ గారు రేపు పొద్దున మంచిర్యాలకు వస్తున్నారు. రేపు సాయంత్రం పూట పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల పట్టణానికి వస్తూ నేను ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినా అని, ఘనకార్యం చేసినా అని చెప్పుకోవడానికి వస్తూ ఈ ప్రాంతంలో మళ్ళీ పార్లమెంట్ సందర్భంగా ఎన్నికలలో ఓట్లు అడగడానికి ఇక్కడ కేసీఆర్ గారు మరోసారి ప్రాంత ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి ప్రాంత ప్రజలకు ఆయన చేసినటువంటి మోసం తెలవాలి, ఈ బ్రిడ్జి పేరు మీద ఆడినటువంటి నాటకాలు ప్రజలకు తెలవాలనే ఆలోచనతో ఇవాళ మేము ఎర్ర టెండలు కూడా తట్టుకొని ఇవాళ నిలబడి మేము ప్రజల దృష్టికి ఆయన చేసిన మోసం, టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసం తెలవాలనే ఆలోచనతో ఇవాళ నిరసన చేస్తున్నాం. కేవలం ఒక బ్రిడ్జి విషయంలో మోసం చేయలేదు కేసీఆర్. ఇక్కడ సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం 6 బొగ్గు గనులను నేను ప్రారంభిస్తా అని చెప్పి 2018లో వారే ప్రకటన చేసిండ్రు. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టుల వల్ల, ఈ సుందిల్లా అన్నారం ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురైనటువంటి సందర్భంలో రామ్నగర్ మొత్తం పట్టణం అంతా కూడా నీట మునిగింది. అదేవిధంగా చెన్నూరు ప్రాంతంలో, కోటపల్లి, చెన్నూరు ప్రాంతము, పాదమంచాల ప్రాంతంలో కూడా పంట పొలాలన్నీ కూడా నీళ్ళలో మునిగినాయి. కానీ ఈనాడు కూడా ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఇటు వచ్చి పాపన కూడా ఈ ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదు. ఎవరికి కూడా నష్టపరిహారం కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత పర్యటన చేసినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి మళ్ళీ మరోసారి మోసం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారిని ప్రశ్నించడానికే ఇవాళ మేము నిరసన తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ డిఎంఎఫ్టీ ఫండ్స్, సోషల్ కార్పస్ ఫండ్ కింద వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో, ఈ సింగరేణి మినరల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, ఆ నిధులను కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సినటువంటి, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి ఫండ్స్ను కూడా, అంటే దాదాపు ఇది ఒక
125 కోట్లతో నిర్మాణం చేయాల్సినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఈ బ్రిడ్జ్ కేవలం సింగరేణి నుంచి వచ్చే ఫండ్స్ తోటి బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జ్ ఎప్పుడో నిర్మాణం అవుతుండే. కానీ ఆ పైసల్ని ఇక్కడ ఖర్చు పెట్టకుండా, ఇక్కడ నిర్మాణం చేయకుండా ఆ పైసలన్నీ కూడా గజ్వేల్కు, సిరిసిల్లకు, సిద్దిపేటకు, కురుట్లకు ఈ ప్రాంతానికి తీసుకువెళ్ళి అభివృద్ధి చేయడం అనేది జరిగింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. మరోసారి కపట నాటకాలు ఆడుతూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి మరో ఈ ప్రాంతానికి రేపు ఒక ప్రోగ్రాం పెట్టుకొని బహిరంగ సభ పెట్టడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇవాళ దీనికి నువ్వు ఇక్కడ వస్తున్న సందర్భంలో ఫస్ట్ నేలకు ముక్కు నేలకు రాసి, భూమికి రాసి క్షమాపణ కోరి, ఈ ప్రాంతాన్ని నట్టేట ముంచినా, నేను మోసం చేసిన, ఇక్కడ ప్రజలకు నేను న్యాయం చేయలేదని చెప్పి ఫస్ట్ నేలకు ముక్కు భూమికి రాసిన తర్వాతనే ప్రజలను ఓట్లు అడగాలని చెప్పి వాళ్ళ మేము కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మేము ఇక్కడి నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మంచిర్యాల్ అంతర్గాం గోదావరి వంతెన సాధన సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల్లోని గోదావరి ఒడ్డున ఈరోజు సాధన సమితి టీం సభ్యులమందరం కూడా ఈరోజు బ్రిడ్జ్ నిర్మాణం కోసమై ఒక నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. ఏదైతే 2018లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఈ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పి శంకుస్థాపనకు ఈ బ్రిడ్జ్ నిర్మించే మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి ఆ రోజు మాట్లాడి 2018 ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గారు ఆ రోజు మేము బ్రిడ్జ్ నిర్మించమని చెప్పేసి ఓట్లు దండుకొని గెలిచిళ్ళు. ఈ రోజు అదే ఎమ్మెల్యే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పేసి నిరసన తెలుపుతా ఉంటే ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. మీరు బ్రిడ్జ్ నిర్మించి ఈ రోజు గర్వంగా ఈ బ్రిడ్జ్ మేమే నిర్మించినామని చెప్పుకోవాల్సినటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు బ్రిడ్జ్ నిర్మాణం చెప్పాలని చెప్పేసి ఈ రోజు నిరసన తెలుపుతా ఉన్నారు. చాలా విడ్డూరంగా అనిపిస్తా ఉంది. ఈ రోజు నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 2 జిల్లాల ప్రజల యొక్క చిరకాల కోరిక అయినటువంటి అంతర్గాం బ్రిడ్జు, ఇది 2 జిల్లాల ప్రజలకే కాదు పక్కకున్నటువంటి మహారాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజు ఉపయోగపడేటువంటి బ్రిడ్జు. ఈ రోజు ఈ బ్రిడ్జు నిర్మాణం చేయడం ద్వారా 18 నుండి 20 కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. ఎంతో ఎవరైతే రవాణాదారులు ఉంటారో వారికి దూరభారంతో పాటు వాళ్ళు పెట్రోల్ని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ గోదావరి కని రూట్ మీద పోతే ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి నుండి ఉపశమనం కలిగించేటువంటి బ్రిడ్జ్ ఈ మంచిర్యాల అంతర్గాం గోదావరి బ్రిడ్జు. ఇప్పుడు నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు, ఇప్పుడు పాత ఎమ్మెల్యే అయితే తన అలసత్వం ద్వారా ఈ బ్రిడ్జ్ నిర్మించలేదు. కానీ మాకు నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేపై పూర్తి నమ్మకం ఉండే ఈ బ్రిడ్జ్ కేవలం 6 నెలల కాలంలోనే నిర్మించి మంచిర్యాల జిల్లా ప్రజలకు అందిస్తారని మేము ఆశపడ్డాం. కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే పాత ఎమ్మెల్యే మీద కోపంతో ఈ బ్రిడ్జ్ను తీసుకుపోయి మేము ముల్కలలో కడతామంటున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోనే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది కదా, ఎందుకు ఈ విషయంపై ఆలోచిస్తలేరని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు గారిని మేము అడుగుతా ఉన్నాం. మీరు బ్రిడ్జ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే నిర్మించాలి. సిటీలోకి హెవీ వెహికల్స్ రాకుండా ఏదైతే మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి ఆ రోడ్డుకి ఈ బ్రిడ్జిని అటాచ్ చేయడం ద్వారా ఇప్పుడు మన జిల్లాలోకి హెవీ వెహికల్స్ రాకుండా బైపాస్ రోడ్ని ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నామో ఈ రోడ్డును అదే బైపాస్ రోడ్కి అటాచ్ చేయడం ద్వారా హెవీ వెహికల్స్ అన్ని కూడా సిటీలోకి రాకుండా సిటీ పాస్ అవుతాయి. కావున దీన్ని మీరు ఆలోచన చేసుకొని ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే మీరు స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకే వల్లభనేని కన్స్ట్రక్షన్ వారికి టెండర్ దక్కి వాళ్ళు 20% వర్క్ చేసిళ్ళు. సాయిల్ టెస్టింగ్ జరిగింది, టెస్టింగ్ పిల్లర్స్ పూర్తయినాయి. అదేవిధంగా అంతర్గాం సైడ్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ కూడా జరిగింది. ఇంత జరిగిన తర్వాత మీరు దీన్ని ఉన్న పలంగా క్యాన్సిల్ చేసి ముల్కల్లో నిర్మిస్తామనేది ఇది 2 జిల్లాల ప్రజలని మోసం చేసినట్టే అవుతుంది. కావున ఈ బ్రిడ్జిని వెంటనే ఇక్కడ నిర్మాణం చేపట్టాలని మంచిర్యాల అంతర్గాం గోదావరి వంతెన సాధన సమితి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో విద్యాశాఖ సఖీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షరాస్యత కుట్టు శిక్షణ కేంద్రాలను జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కిషన్ శుక్రవారం సందర్శించారు. ఈ మండలంలోని నిరక్షరాస్యులకు చదువు నేర్పుతున్న మహిళలకు ఉచిత కుటుంబ శిక్షణ కేంద్రాన్ని వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలను ఉద్దేశించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మాట్లాడుతూ, మహిళలు మీ ప్రాంతంలోని నిరక్షరాస్యులను చదువు నేర్పుతూ ఉపాధి కొరకు ఈ కుట్టు శిక్షణ నేర్చుకుంటున్నారని, కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధించితే ప్రభుత్వం తరపున పాఠశాలలకు అందించే విద్యార్థుల యూనిఫామ్లను కుట్టే బాధ్యత మీకే అప్పజెప్పడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం తరపున యూనిఫామ్ కుట్టినందుకు తగిన పారితోషికం అందజేయడం జరుగుతుందన్నారు. మహిళలు కుట్టు శిక్షణను 100% పర్ఫెక్ట్గా నేర్చుకుని విద్యార్థుల యూనిఫామ్లో కాకుండా స్వయం ఉపాధి కొరకు మహిళలు గ్రూపుగా ఏర్పడి టైలరింగ్ సెంటర్ను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ, కుట్టు శిక్షణ నేర్చుకున్న మహిళలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయంతో పాటు విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే బాధ్యతను స్థానిక మహిళలకే ఇస్తామని తెలియజేసిన డిఆర్డీఏ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ డిఆర్పీలు సుందిల రమేష్, కె అశోక్రావు, సెంటర్ నిర్వాహకులు ప్రధానోపాధ్యాయురాలు శారద,
కుట్టు శిక్షణ కేంద్ర శిక్షకురాలు లిఖిత, నేర్చుకుంటున్న మహిళలు, అక్షరాలు నేర్పుతున్న వాలంటీర్లు పాల్గొన్నారు. కుట్టు కేంద్రాన్ని మనం త్వరలోనే కలెక్టర్ గారి హస్తాలతో ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. మరేమో మన దగ్గర సార్ మేము కుడుతున్నాం, కష్టపడతాం అని చెప్పేసి అన్నప్పుడు దానికి ప్రతిఫలంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక డ్రెస్కి మరి 50 రూపాయలు చొప్పున ఇవ్వబోతుంది. అది మాకు చాలా తక్కువ, 50 రూపాయలు ఏం సరిపోవు అని చెప్పేసి చాలా మండలాల నుండి, చాలా జిల్లాల నుండి అన్నప్పుడు కలెక్టర్ గారి ద్వారా మరి రేటు పెంచడానికి ప్రతిపాదన పంపినాం. మేబీ ఒక డ్రెస్ 70 or 80 100 రూపాయలు కావచ్చు. ఆ 100 రూపాయల్లో మనం ఒక్కసారి ఎస్టిమేట్ చూసుకున్నట్లయితే ఒక డ్రెస్ కుట్టడానికి మినిమం కటర్ మిషన్ కావాలి. దాంతోపాటు ఒక డ్రెస్ కుట్టుకోవడానికి ఒక చిప్ కానీ బటన్స్ కానీ అలాంటి థ్రెడ్ దారం అలాన్నీ కూడా మనం వేరీ చేసుకొని మనకు ఎంత టైం అవసరం ఉంది ఒక డ్రెస్కి. మేము రఫ్గా ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఒక డ్రెస్ మనం కుట్టినట్లయితే మినిమం ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుంది. దేనికి? బటన్స్కి, థ్రెడ్కి, అంతే కదా. అయితే మిగతా 40 రూపీస్ మిగులుతున్నాయి. మరి ఈ 40 రూపీస్ అంతా కూడా ఆ రకంగా 3000 డ్రెస్ కుట్టబోతున్నాం. 3000 డ్రెస్ మీకు 100 రూపాయలు. మేబీ ఇక్కడ రేట్ రాలేదు. అది వచ్చిన తర్వాత ఎవరైతే మన మహిళలు కష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఆర్థికంగా డెవలప్ చేయాలి. స్వశక్తి సంఘాలు, డాక్టర్ గ్రూప్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా బ్యాంక్ లింకేజ్తో పాటు మరి ప్రభుత్వం ద్వారా ఏ పని చేసినా కూడా మన మహిళలు మాత్రమే చేయాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆదేశాలు, కలెక్టర్ గారి ఆదేశాలు. మరి మన దగ్గర సరే యూనిఫామ్ కుడుతున్నాం, దాంతోపాటు మన స్కూల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఈ చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉంటాయో, మేబీ స్కూళ్ళల్లో ఒకటి చిన్న రిపేర్, టాయిలెట్ రిపేర్ ఉందనుకోండి, ఆ టాయిలెట్ రిపేర్ వర్క్ కూడా ఎస్ఎస్సి మహిళల ద్వారానే. కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, అలాంటివి కూడా మన మహిళల ద్వారానే. ఏ పని చేసినా కూడా ఈరోజు ఎవ్రీ వర్క్ మరి మహిళల ద్వారా చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాలు. కాబట్టి మనం మరి ఈ పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఒక రకమైన అనుభవం, ఎక్స్పీరియన్స్. అంటే ఫ్యూచర్లో దీంతో పాటు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పనులలో కూడా మన ఎస్ఎస్సి మహిళలు ముందుకు వచ్చేసి ఎస్ మేము తక్కువ కాము, ఖచ్చితంగా పెద్ద కాంట్రాక్ట్ పనులలో కూడా మేము చేయగలం అనే ఒక నమ్మకం, ధీమా అనేది మనలో రావాలన్న ఉద్దేశం ఒక గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఏ పని చేసినా కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా చేపట్టే ఈ యూనిఫామ్ డ్రెస్సెస్ కావచ్చు, లేక మన దగ్గర ఇంకా రాను ఈరోజు మొన్ననే కలెక్టర్ గారు మీటింగ్ తీసుకున్నారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్కి మినిమం ఒక 3 కుట్టు కేంద్రాలు మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది మన దగ్గర. అది ఖచ్చితంగా మరి ఒక్కొక్క మండలం మన కుట్టు కేంద్రంలో ఒక 10 మిషన్లు, దాంతోపాటు అక్కడ మరి ఫ్యాన్ ఉందా లేదా, కరెంట్ ఉందా లేదా, మన మహిళలందరూ కూడా ఒక సెంటర్లో కూర్చొని ఒక 10-20 మంది మహిళలు ఎవరికైతే మరి కుట్టు వస్తుందో, టైలరింగ్ వస్తుందో అలాంటి వాళ్ళందరినీ కూడా మరి ఒక టీమ్గా ఏర్పాటు చేసేసి మండలంలో ఈ ఫస్ట్ మండల్ హెడ్ క్వార్టర్స్ అని చూద్దాం. మన మండలంలో ఎన్ని ప్రపోజ్ చేస్తున్నారు. మీ ఏపీఓ గారు తెలుసు కదా మీకు. ఏపీఓ ఎవరన్నా? ఏపీఎం ఎవరు? ఏపీఎం ఎవరు? అశోక్ సారా? మరి ఎన్ని సెంటర్స్ పెడతారన్నా? మాట్లాడతలేరు. చెన్నూరు మండల కేంద్రం బైపాస్ రోడ్డుపై మాకు ఉపాధి కల్పించాలని లారీ అసోసియేషన్ నాయకులు నిరసన చేశారు. నిరసనకు మద్దతుగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బి గోపీనాథ్ మాట్లాడుతూ బింగి రవీందర్ ఐకేపీ సెంటర్లో ధాన్యాన్ని చేర్చడానికి టెండర్ వేశారు. సెక్టార్ 3లో భీమారం నుండి చెన్నూరు ఏరియా ఉంటుంది. చెన్నూరు లారీ అసోసియేషన్లో 70 లారీలు ఉన్నాయి. చెన్నూరు లారీలకు లోడింగ్ లేకుండా నాన్ లోకల్ లారీలకు లోడింగ్ అవకాశం కల్పిస్తూ లోకల్ వాళ్లకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 లారీల్లో కనీసం 30 లారీల కన్నా మీరు ఉపాధి కల్పించాలని కాంట్రాక్టర్ రవీందర్ను వ్రాతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కనీసం 3 లారీలకు కూడా ఉపాధి కల్పించడం లేదని అన్నారు. ఈ కాంట్రాక్టు టెండర్ మూలంగా మా జీవన ఉపాధి మొత్తం కూడా దయనీయ స్థితిలో ఉందని అన్నారు. ఈరోజు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి ఉందన్నారు. కాంట్రాక్టర్ బింగి రవీందర్ చెన్నూరు లారీలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ చెన్నూరు డివిజన్ కమిటీ అధ్యక్షులు
మాసని రమేష్, లారీ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షులు అన్వర్ ఖాన్, సెక్రటరీ దాసర్ మల్లేష్, దుర్గం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాటి మీద అవే ఆధారంగా ఆ లారీలు నడిస్తేనే వాళ్ళ యొక్క పూట గడిచేటువంటి పరిస్థితి ఈ చెన్నూరు అసోసియేషన్లో ఉంది, లారీ అసోసియేషన్లో. అయితే శ్రీరాంపూర్ నుంచి సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 అనేటువంటిది చెన్నూరు భీమారం నుంచి చెన్నూరు ప్రాంతం అంతా కూడా సెక్టర్ 3లో వస్తుంది. ఈ సెక్టర్ 3 అనేటువంటిది టెండర్ వేయడం జరిగింది కాంట్రాక్టర్లు, అది బింగి రవి అని చెప్పేసి. ఆ టెండర్ వేసే క్రమంలో వీళ్ళు రాతపూర్వకంగా ఆ టెండర్ వేసేటువంటి కాంట్రాక్టర్లకు రాతపూర్వకంగా వీళ్ళు ఇచ్చారు. ఏమని, మా చెన్నూరులో 70 లారీలు ఉన్నాయి, మాకు ఒక 30 లారీలకు ఉపాధి కల్పించాలి అని చెప్పి రాతపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. అవి ఏవి కూడా పట్టించుకోకుండా ఈ లోకల్ వాళ్ళకి లోడింగ్ అవకాశం లేకుండా నాన్ లోకల్ బండ్లన్నిటిని కూడా చెన్నూరు ప్రాంతంలో దింపేసి ఇవాళ ధాన్యం అంతా కూడా వాళ్ళు మాత్రమే చేర్చుకొని వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారు, ఉపాధి పొందుతున్నారు. కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి లారీ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇది ఆర్థికంగా వీళ్ళకు పని లేకపోగా వీళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ట్యాక్సీలు కట్టాల్సి వస్తుంది బండ్లు ఉన్నా కూడా. ఇవాళ ఫైనాన్షియల్ లేనటువంటి పరిస్థితి. దీని అంతా కూడా గమనించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాయకులు, అధికారులు వెంటనే స్పందించి చెన్నూరులో ఉన్నటువంటి లోకల్ లారీలు ఏవైతే ఉన్నాయో వీటికి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఆ వైపు ఆలోచన చేయాలని చెప్పేసి వాళ్ళకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము ఐఎంపీ నుండి వీళ్ళకు సపోర్టుగా వాళ్ళ పక్షాన వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కోరుతున్నాం. ఇది ఇలాగే జరిగితే మాత్రం ఈ పోరాటం తీవ్రమవుతుంది. మందమరి మండలం అందుగులపేట గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ కూలీలకు 250 మందికి మజ్జిగ పంపిణీ చేశారు మందమరి మండల కాంగ్రెస్ ఇన్ఛార్జి కడారి జీవన్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలకు 3 గ్యారెంటీలను అమలు చేస్తుందని, మరో 3 గ్యారెంటీలు త్వరలో అమలు చేస్తుందని చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, అతన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, దేశంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలను ప్రవేశపెట్టిందని, దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గ్యారెంటీలను అమలు పరుస్తుందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు సంక్షేమ పథకాలు సమానంగా అమలు పరుస్తుందని, పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని, గతంలో బీజేపీ ప్రభుత్వం కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తుందని, భారతదేశం ఒక సెక్యులర్ దేశమని, ఏ మతమైనా స్వచ్ఛందంగా జీవించే హక్కు ఒక భారతదేశంలోనే ఉందని, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని కులాలకు అన్ని మతాలకు సమన్యాయం జరుగుతుందని, అందుకే పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కల్వ కుమార్, రేగుంట రాజయ్య, శేఖర్, నాజర్, మేకల రాజేష్, కార్తీక్, సందీప్, భాస్కర్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. 5 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏ అయితే 6 గ్యారెంటీలు చెప్పిందో అందులో 3 గ్యారెంటీలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అందులో ఉచిత బస్సు కానీ, మరి 200 యూనిట్ల కరెంటు కానీ, అట్లాగే మనకి ఇంకొకటి మన 200 యూనిట్ కరెంటు, గ్యాస్ కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ, ఇంకా మనకి ఇచ్చేటి 2 లక్షల రూపాయలు రుణమాఫీతో పాటుగా మనకి ఏమి చేయాలంటే 4,000 రూపాయల పెన్షన్ ఒకటి, అట్లాగే గృహయోధ కింద 2,500 రూపాయలు కూడా ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇక ముందున్నాయి. వచ్చే నెల మన ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అవి కూడా ఇవ్వబోతుంది. మే 13 తారీఖున పెద్దపల్లి పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మనం చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీ గారు మరి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. మరి పెద్దపల్లి పార్లమెంట్లో ఈసారి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది. కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటివరకు చేసింది ఏం లేదు, కేవలం కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను ఇబ్బంది చేస్తుంది. కావున ఈసారి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఏం చేస్తుందని ఒక 5 గ్యారంటీలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఏవైతున్నాయో 1,00,000 రూపాయల వరకు చదువుకున్న యువతకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక గ్యారంటీ పెట్టడం జరిగింది. అదే ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు, పేద కుటుంబానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక సంక్షేమ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే ప్రతి ఉపాధి హామీ కూలికి రోజు 400 రూపాయలు ఇవ్వాలని చెప్పి, ఇట్లాగే రుణమాఫీ కింద ఎంఎస్ఆర్పి అని చెప్పి రైతులకు పండించిన ధాన్యానికి మద్దతు ధర 500 రూపాయలు పెంచాలని, అలాగే రుణమాఫీ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం
ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే జనగణన అంటే కులాల వారీగా జనాభా లెక్కలు తీసి ఇలా వాళ్ళ కులం ఎంత ఉన్నదో వాళ్ళ చట్టసభలలో కానీ ఉద్యోగ అవకాశాలలో కానీ వాళ్ళకి కేటాయించాలని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవి చేయడానికి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి. విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల వామపక్ష పార్టీల నాయకులను కోరిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.